హాయ్ గైస్, ఈ వీడియోలో మనం పారామెడికల్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడదాం. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వీటన్నిటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందులో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ ఈ 2 అప్డేట్స్ అనేది మనకి ఎప్పుడు వస్తాయి. అండ్ వీటికంటే ముందర మనకి ఫార్మ్ సి అండ్ ఫార్మ్ డి కౌన్సిలింగ్ డేట్స్ అనేది మనకి ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. అవి ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఫైనల్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయింది అండ్ సెకండ్ ఫేజ్నే మన ఫైనల్ ఫేజ్ డిసైడ్ చేసి మనకి రిలీజ్ చేసింది అనమాట డేట్స్ గవర్నమెంట్ అనేది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది రన్ అవుతుంది. అండ్ ఫార్మ్ సి ఫార్మ్ డి అనేది కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేసే ముందర గవర్నమెంట్ అనేది ఆ కాలేజ్ అనేది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి అప్రూవల్ చేసిన తర్వాత అప్పుడు మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఇదంతా జరిగేవాడికి కొంత టైం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మ్యాక్సిమం ఆగస్ట్ లాస్ట్ వీక్ నుండి స్టార్ట్ అవ్వచ్చు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది డిలే అవుతుంది. ఇప్పుడు మనం బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ వీళ్ళ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. ఈ 2 వీక్లో కన్ఫామ్గా బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ ఈ 2 కోర్సులకి అనేది కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సెస్ అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ డౌట్స్ అనేది మీకు క్లారిఫై చేస్తాను. ప్రీవియస్ వీడియోలో నేను కాలేజ్ అనేది మీకు ఒకవేళ ఫార్మసీ కాలేజ్ ఫార్మ్ డి కాలేజ్ కావాలంటే నేను టాప్ 20 కాలేజ్ అనేది నేను గ్యాదర్ చేసి మీకు వీడియో అనేది పెట్టాను అనమాట. దాంట్లో మీకు ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్లో మీరు ఏ కాలేజ్ అయినా సెర్చ్ చేస్తే ఆ కాలేజ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మనకు వస్తుంది అనమాట. అంటే సపోజ్ దాని యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, దాని గురించి డీటెయిల్స్ అనేది ఆ లింక్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. ఆ లింక్లో మీరు కాలేజ్ అనేది సెర్చ్ చేస్తే అంటే ఆ కాలేజ్ ర్యాంక్ ఎలా ఉంటుంది అండ్ ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, మీకు ఏమన్నా కావాలంటే డీటెయిల్స్ అనేది ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ వెళ్ళి చెక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ వాళ్ళ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.